హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు ఓవరాల్గా నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది. పాజిటివ్గా ఒక 50 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగటివ్లో క్లోజ్ అయింది. అయితే ఇక్కడ మనం నిఫ్టీ పాజిటివ్ రావడానికి మెయిన్ స్టాక్స్ చూస్తే ఐటీ అండి. ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. 1.79% పెరిగింది. ఐటీ స్టాక్స్లో చూస్తే కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, విప్రో, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. దాని తర్వాత సెక్టర్ చూస్తే నిఫ్టీ ఫార్మా 1.46% పెరిగింది. మనం నిఫ్టీ ఫార్మా స్టాక్స్లో చూస్తే మనకి మ్యాన్కైండ్ ఫార్మా 4.7% పెరిగింది. తర్వాత అరవిందో ఫార్మా 4.45% పెరిగింది. తర్వాత టోరెంట్ ఫార్మా, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, బయోకాన్, సన్ ఫార్మా, గ్రాన్యూల్స్, ఇప్కా ల్యాబ్, ఇట్లా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ బాగా పెరిగాయి. ఫార్మా ఇండెక్స్లో నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో గ్లాండ్ ఫార్మా, తర్వాత డాక్టర్ రెడ్డీస్, అవి రెండు మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీ 50 స్టాక్స్లో పాజిటివ్గా ఏ స్టాక్స్ క్లోజ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, ఈరోజు బాగా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉందండి. 6.8% పెరిగింది. తర్వాత గ్రాసిమ్ కూడా 3% పెరిగింది. విప్రో ఆల్రెడీ మనం అనుకున్నాం పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, M&M, సన్ ఫార్మా, ట్రెంట్, టెక్ మహేంద్ర, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. టాటా కన్జ్యూమర్ గురించి మనం గత వీడియోస్లో మాట్లాడుకున్నాం. అది కూడా బాగా పెరిగిన స్టాక్లో ఉంది. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బీపీసీఎల్ ఒకటి, కోటక్ బ్యాంకు, HCL టెక్, పవర్ గ్రిడ్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవి నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి పెద్ద హెవీ మూమెంటం ఏం కనిపించలేదు. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు. అయితే ఈరోజు కొంచెం మనం ఆప్షన్ డేటా చూస్తే మాత్రం 23,000 నుంచి 23,500 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆప్షన్ డేటాలో హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది 23,000 దగ్గర. అదేవిధంగా 23,500 దగ్గర హెవీ కాల్ రైటింగ్ జరిగి ఉంది. సో ఇవి రెండు పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్గా చూడొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వీక్ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ కొంచెం నెక్స్ట్ వీక్ ఉంటుంది మనకి. సో ఇప్పటి నుంచి చూస్తే మాత్రం ఓవరాల్గా ఆ రేంజ్లోనే ట్రేడ్ కావచ్చు. హెవీ మూమెంటం ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 23,520 మన కీ లెవెలే. సో ఇప్పుడు మన షార్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో మాత్రం మనకి 2-వే ఆపర్చునిటీ ఇస్తుంది. లోయర్ లెవెల్లో కొంత బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ మనకి షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. మనం చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని బోత్ వేస్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో కూడా పెద్ద మార్పులు ఏం లేవండి. కీ లెవెల్ మాత్రం మారింది. 49,670 ఇప్పుడు మన కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇవాళ కూడా కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది. కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది. హెవీ మూమెంట్ లేదు ఈరోజు. అండ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 48,100 అండ్ 48,050 ఆ లెవెల్స్ దగ్గర ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ 48,000 బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం 47,500 వరకు రావచ్చు. అప్ సైడ్కి వస్తే ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,000, దాని తర్వాత 49,670, అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసినా కానీ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 127 ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 50 ఉన్నాయి, అండ్ షార్ట్ కవరింగ్లో 46 కనిపించాయి. అయితే ఇక్కడ మనకి దివీస్ ల్యాబ్ టాప్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్లో. ప్రైస్ ఎక్కువగా పెరగలేదు కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం బాగా పెరిగింది. తర్వాత JSW స్టీల్, ఇది 1.35% ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ పెరిగి 25% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లనే పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇది ఐటీ స్టాక్స్లో ఇది టాప్ పెర్ఫార్మర్ అనుకోవచ్చు. మోర్ దెన్ 10% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. తర్వాత సింజిన్, అదాని SOL, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, ఆరో ఫార్మా, బ్రిటానియా, కోఫోర్జ్, NMDC, JK సిమెంట్, ఇట్లాంటివన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. కొంత షార్ట్ కవరింగ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే మనకి పేజ్ ఇండస్ట్రీస్ షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. డిక్సన్లో బాగా డౌన్ అయిన తర్వాత ఈరోజు కొంచెం రికవరీ కనిపించింది. స్టాక్ బాగానే పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఇక్కడ షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా MGL, కోరమండల్, అబౌట్ ఇండియా, పాలిక్యాబ్, బ్రిటానియా, IRCT, వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. వీటిలో నుంచి కొన్ని స్టాక్స్ తీసుకొని మనం వాటికి టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు మనం
రాబోయే రోజుల్లో మేబీ నెక్స్ట్ 1 వీక్ కోసం స్ట్రాంగ్ మొమెంటంలో ఉండే స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే స్టాక్స్ లిస్ట్ ఇది, మనం స్కానర్ ద్వారా వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే మనకి కోఫోర్జ్, జెన్సర్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, తర్వాత ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్స్ BDL, కెల్ట్రాన్, అరవిందో ఫార్మా, ఫ్యాక్ట్, తర్వాత విప్రో, మోతిలాల్ ఓస్వాల్, ఇది అవసరం లేదు, ఇది మనకి ETF ఇది, సో ఇది తీసేద్దాం. తర్వాత సన్ ఫార్మా, గుజరాత్ గ్యాస్, మెడికో రెమెడీస్, బజాజ్ ఫైనాన్స్. వీటిల్లో కొంత పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్టాక్స్ మనం లిస్ట్ నోట్ చేసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ఒక పాజిటివ్ బాయస్తోని ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ స్టాక్స్ని మనం ఎట్లా ఫిల్టర్ చేస్తాము, ఎక్కడి నుంచి ఈ స్టాక్స్ మనం ఫిల్టర్ చేసి తీసుకుంటాము, వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా వేస్తాం, ఆ లెవెల్స్ వేసిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ, మన ప్రాఫిట్ టార్గెట్ ఎక్కడ, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో వీటితో పాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్లో కొంచెం లోయర్ లెవెల్లో బయింగ్ సపోర్ట్ కనబడుతుంది. ఈరోజు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. మోరోవర్ నిన్న క్యాండిల్ ఏదైతుందో కొంచెం హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఇమ్మీడియట్గా తీసుకోవద్దు, ఈరోజు హైని బ్రేక్ చేస్తేనే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది మనకి అరౌండ్ 1625, ఇప్పుడు 1516 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 రూపీస్ హయ్యర్ సైడ్, అది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. దాన్నే మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. అయితే లోయర్ లెవెల్లో 1475 ఆర్ 1470 లెవెల్స్ని బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్కి రావచ్చు. అయితే మన కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉండి లాంగ్ టర్మ్ కోసం కొంచెం అక్యుములేట్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడున్న లెవెల్స్ ఒక మంచి లెవెల్స్ లాగానే తీసుకోవచ్చు. ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఒక మొమెంటం స్ట్రాంగ్ ఇచ్చి తర్వాత రీట్రేస్ అయింది ప్రైస్. సో ఇది లోయర్ లెవెల్లో ఒక సపోర్ట్ ప్రైస్ లాగా తీసుకోవచ్చు, అరౌండ్ 1500 ఆర్ 1480, 1490 లెవెల్స్ని కొంచెం లాంగ్ టర్మ్ హోల్డింగ్ పర్పస్గా కూడా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సిడిఎస్ఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, వోల్టాస్. ఇది వోల్టాస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది కాకపోతే ట్రెండ్ వైజ్గా వీకే ఉంది. సో ఫర్దర్గా వీక్ అయితే మాత్రం ఒక ఆపర్చునిటీ మనకి రావచ్చు అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర. అంటే ఇప్పుడు 1497 ఉంది, 1450 ఆర్ 1420 మధ్యలో ఈ లెవెల్స్లోకి వచ్చినప్పుడు కొంచెం బుల్లిష్గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ 1420 బ్రేక్ అయి డౌన్ సైడ్కి వెళ్తే మాత్రం ప్రీవియస్గా ఉన్న లోయర్ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, మేబీ సమ్వేర్ ఇక్కడ, అంటే 1300 ఆర్ 1250 లెవెల్ కూడా రావచ్చు. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు వోల్టాస్లో. సో దీంట్లో కొంచెం అక్యుములేట్ చేసుకోవాలి, స్టాక్ని ఒక 1 year 2 years కోసం హోల్డ్ చేసేటట్టు బై చేయాలంటే మాత్రం ఈ లెవెల్స్కి వస్తే ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్ని. ఇది వోల్టాస్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇక్కడ కూడా కొంచెం మొమెంటం కనబడుతుంది, కొంచెం లోయర్ లెవెల్లో కాస్త బయింగ్ సపోర్ట్ వచ్చినట్టుగా కనబడుతుంది ఈ స్టాక్లో. సో ఇక్కడ చూస్తే మనకి అరౌండ్ 369, 370 లెవెల్స్ కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకున్నట్టుగా కనబడుతుంది లోయర్ లెవెల్లో. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్గా 370ని స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో 430 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కటి ఇంపార్టెంట్, ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. ప్రీవియస్ స్వింగ్ హై వచ్చి అరౌండ్ 390, 395 లెవెల్స్ ఉన్నాయి. అది బ్రేక్ అయితే మాత్రం మనకి 430 ఆర్ 435 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, చిన్న స్టాప్ లాస్తోని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.